ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు ది ఛానల్ ఐన్ ఇన్ జీసస్. దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 49వ అధ్యాయం 7వ వచనం. షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు. నేటి దినం మనం ఇజ్రాయెల్ గారి యొక్క ఆత్మీయ జీవితం నుండి మరొక ఆత్మీయ సత్యంను ధ్యానించుకుందాం. అదేమనగా షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు. దండము అనగా రాజరికము, షిలోహు అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సూచనగా ఉన్నది. మరి వారి యొక్క ఆత్మీయ జీవితంలో ఇజ్రాయేలీలు అనేక సార్లు దేవుని తృణీకరించి అన్య దేవతలను సేవిస్తూనే ఉన్నారు. దేవునికి కోపం తెప్పించారు. దేవుడు వారిని సరిచేయాలని అనేక విధములుగా వారితో మాట్లాడినా వారు లోబడలేదు. కనుక వారికి ఆయన ఇచ్చే రాజరికము యొక్క గొప్పతనం ఏంటో వారికి తెలియపరచడానికి దేవుడు కొన్ని సంవత్సరములు వారి జీవితంలో దాన్ని లేకుండా చేశారు. కానీ ఆయన యొక్క మొదటి రాకడ వలన ఆ రాజరికము శాశ్వతంగా నిలిచి ఉన్నది. అదే రీతిగా మన జీవితంలో కూడా మనం చేస్తున్న కొన్ని అవిధేయతలు, కొన్ని తప్పులను బట్టి దేవుడు మన జీవితంలో ఆయన ఇచ్చిన వాగ్దానములను కొంతకాలం నిలిపివేస్తారు. కానీ నువ్వెప్పుడైతే దేవునికి లొంగిపోతావో, ఎప్పుడైతే దేవుని యొక్క త్రోవ నుండి తొలగక స్థిరంగా ఉంటావో, ఆయన ఇచ్చే వాగ్దానములను మన జీవితంలో స్థిరపరుస్తారు, నడిపిస్తారు. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, ఇప్పటి వరకు ప్రభా నీ త్రోవ నుండి తొలగి ప్రభా నాయన నువ్వు ఇచ్చే వాగ్దానమును మేము తీసుకోలేకపోతా ఉన్నావేమో, ఆ ఆశీర్వాదమునకు దూరంగా అవుతా ఉన్నావేమో. దయచేసి మీరే మమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరుస్తారని సమస్త మహిమ ఘనత ప్రభావాలను మీకే ఆరోపిస్తూ యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామంలో ఈ విజ్ఞాపనలు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్.